ఎప్పుడైనా విందు భోజనాలకు వెళ్ళారండి? వెళ్ళారండి అంటే వెళ్ళడం ఎవరైనా ఉన్నారండి? ఓకే. విందు భోజనాలు అనేవి మనకి సాధారణంగా మనకు తెలుసు. ఎందుకంటే క్రైస్తవ సాంప్రదాయంలో మనము దేవుని బిడ్డలముగా ఉన్నప్పుడు మన కుటుంబంలో జరిగిన కృతజ్ఞత కూడికలకు సంఘ విశ్వాసాలందరినీ కూడా ఆహ్వానించడం అనేది అలవాటు. ఎందుకనంటే అందరూ కూడా క్రీస్తు రక్తంలో సహోదరులు సహోదరులు మాత్రమే. ప్రియమైన సంగమా, విందు భోజనం అనేది మానవుని ఒక సహవాసంలోకి చేరుస్తూ ఉంటుంది. ఒక ఆత్మీయతకు, ఏకత్వానికి, సహోదర ప్రేమగా అది కారణమవుతూ ఉంటుంది. విందు భోజనానికి పిలవకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో. ఏమంటారంటే ఇంటి పక్కన ఏమన్నానా అయ్యాడు, నన్ను పిలవలేదు అని అంటారు. చాలా బాధపడతారు. అందరినీ పిలిచారయ్యాడు, నన్నే పిలవలేదు, ఏమన్నాను అని బాధ అనేది వ్యక్తపరుస్తూ ఉంటారు. సహజమే అది. ఎందుకంటే అయ్యో నన్ను తిరస్కరించారేంటి అని బాధ పడుతుంటుంది. అయితే ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక విందు భోజనం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది లోపించే విందు భోజనం కాదు, అది పరమ తండ్రి మనకిచ్చేటటువంటి విందు భోజనం. ఆ విందు భోజనంలో ఎంతమంది పాల్గొలుగా ఉండబోతున్నారు? మనమైంది కొన్నిసార్లు కొంతమందిని మనము నిర్లక్ష్యం చేయవచ్చు, వారిని పిలవకపోవచ్చు. కానీ దేవుడిచ్చే విందు భోజనానికి ఆయన ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, ఎవరి కాలంలో పత్రిక పాఠ్యభాగంలో మనం చదువుతున్న సందర్భంలో అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏంటనంటే 15వ వచనం మనం చదువుతాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. సహోదరుని ద్వేషించదు అన్నాడు. ఏ నరహంతకుని యందు కూడా నిత్య జీవం ఉండదంట. ఇప్పుడు సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఎవరి మీదైనా విపరీతమైన కోపం ఉందనుకోండి, ఒక ద్వేషం అన్నమాట. వాళ్ళని చూడడానికి ఇష్టమవ్వదు, వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టమవ్వదు, వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టమవ్వదు. ఇది ఈ రకమైన స్వభావం అనేది పరిశుద్ధ గ్రంథం ప్రకారము దేవునికి అసహ్యమైన క్రియ. ఇటువంటి స్వభావము ఒక విశ్వాసంలో ఉండకూడదని ప్రభు చెప్తూ ఉన్నాడు. సాధారణంగా విందు భోజనం చేసే సందర్భంలో కొన్ని సందర్భాల్లో పొరపాటున మర్చిపోయి ఆహ్వానించకుండా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే కావాలని ద్వేషం చేస్తూ ఉంటారు. కానీ ప్రభు ఏమంటాడంటే సహోదరుని ద్వేషించొద్దు అన్నాడు. నువ్వు ఆ విధంగా నువ్వు చేస్తే అది నరహత్యతో సమానము, నువ్వు నరహంతకుడు అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయుధంతో ఒక మనిషిని చంపితే నరహత్య అవుతుంది కదండి. మాటతో కూడా చంపొచ్చు అంట. ప్రభు చెప్తాడు కొండ మీద ప్రసంగంలో, తన సహోదరుని చూసి వెడుదా అని చెప్పేవాడు నరహంతకుడు అంట. వేస్ట్ ఫెలో అని కూడా చెప్పొద్దంట నా సహోదరుని చూసి. అలా చెప్పినా పాపమే, అది కూడా హత్యతో సమానమే. అయితే ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే ఆ రకమైన స్వభావం ఒక విశ్వాసంలో ఉంటే ఆ విశ్వాసంలో నిత్య జీవము ఉండదు అని ప్రభు చెప్తున్నాడు. నిత్య జీవము అనే మాటకి అర్థం ఏంటంటే ఎన్నడూ మరణం అని లేని పరిస్థితి. నిత్యము అంటే దానికి ముగింపు అనేది లేదు, దానికి ఫుల్ స్టాప్ అనేది లేదు, కామా అనేది లేదు. ఒక హైవే ఉందనుకోండి, ఆ హైవే ఎక్కడ కూడా ఎటువంటి బ్యారికేడ్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉందనుకోండి, ఏమవుతుంది, మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అయితే ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా ముగింపు అనేది ఉండదు. ఎవరిలోనైతే దేవుని ప్రేమ అనేది ఉండదు, వాళ్ళలో నిత్య జీవం ఉండదు. చదవబడిన ఈ పత్రిక పాఠ్యభాగంలో దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే నిత్య జీవంలో మనం ఉండాలి అని అంటే దేవుని ప్రేమ కలిగిన వారమై ఉండాలి అని అంటున్నాడు. ప్రేమేంటి సంగమా, మన జీవితాల్లో దేవుని ప్రేమ అనేది ఉన్నప్పుడు దాన్ని మన సహోదరులకు మనం చూపించగలుగుతాం. మన జీవితంలో మనం దేవుని ప్రేమను రుచి చూడకపోతే మనం ఎలా చూపించగలుగుతాం? ఒక పాట ఉంటుంది, రుచి చూచి యెహోవా ఉత్తముడు అని. నిజమే కదా, ఎంతమంది రుచి చూశారు దేవుని ప్రేమని, ఎంతమంది ఆయన
ఆయన నా రక్షకుడు అని చెప్పి, నా కొరకు శిలువ మీద మరణించాడని చెప్పి ఆయన ప్రేమను వ్యక్తిగతంగా వారు టేస్ట్ చేయగలిగారు. రుచి చూడడం అంటే ఏమిటి? టేస్ట్ చేయడం అని అర్థము. ప్రేమైన సంగమా, మన జీవితాల్లో ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. దానికి తగినట్లుగా మనం జీవించాలని పరిశుద్ధ గ్రంథం యోధి కాలంలో మనకు తెలియజేస్తూ ఉంది. పత్రిక పాఠ్యభాగంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉన్న సందర్భంలో మొదటి భాగంలో అనగా 13, 14 వచనాలు మనం చదువుతూ ఉన్న సందర్భంలో ప్రభు ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. మొదటి 3 వచనాలు కూడా 13, 14, 15 వచనాల్లో. ప్రియమైన సంగమా, 13వ వచనంలో అక్కడ ద్వేషము అనే మాట ఉపయోగించబడుతుంది. మనము దేవుని పెట్టడం ప్రారంభంలో చెప్పాను, ఎవరైనా విడిచిపెట్టారా, ఆహ్వానించబడ్డారా అని. ఇప్పుడు దేవుని విందుకు ఆహ్వానించబడుతూ ఉన్నాము అంటే ఈ లోకం నుండి మనం వేరు చేయబడుతున్నాము అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకం నుండి మనం వేరు చేయబడితే అంటే మన స్నేహితులను వదులుకోవాల్సి వస్తుంది, బంధుమిత్రులను వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని కూడా మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. మనం విడిచిపెట్టిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పరిస్థితులు ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఉంటే దేవుని విందుకు ఆహ్వానించబడిన వాడు ప్రత్యేకించబడతాడు. అంటే లోకం నుంచి బయటకు ఉంచబడుతూ ఉంటాడు. మొట్టమొదటిగా ఆ కార్యం చేయవాడు దేవుడు, రెండవదిగా లోకం చేస్తూ ఉంటుంది. లోకం ఎలాగంటే ద్వేషం అనే దాన్ని మనిషి ఎడల చూపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 13వ వచనంలో సహోదరులారా అంటూ ఉన్నాడు. సహోదరులు అంటే దేవుని విందుకు ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో వారందరూ కూడా సహోదరులే. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఎందుకు లోకం మనల్ని ద్వేషిస్తుంది? ఎందుకు ద్వేషిస్తుంది లోకం? చాలా సందర్భాల్లో విశ్వాసకి అవే సందేహాలు ఉంటాయి. నేను ఎంత భక్తితో బ్రతుకుతూ ఉన్నాను కదా, నేను ఇంతలాగా దేవుని ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉన్నాను కదా, ఎందుకు నా జీవితంలో నాకు ఈ పోరాటము అని అనిపిస్తుంది కదండి. దానికి జవాబు కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదువుతూ ఉన్న సందర్భంలో పౌలు తిమోతికి ఒక మాట రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వాళ్ళందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు వాళ్ళందరూ హింస పొందుదురు. ప్రియమైన సంగమా, క్రీస్తు యేసు కొరకు మనం బ్రతికే సందర్భంలో ఆయన వల్ల జీవించాలి, ఆయన వల్లే మనము ఈ లోకంలో మాదిరిగా ఉండాలి అనేది దేవుడు మనకు పెట్టిన నియమం. ప్రియమైన సంగమా, ఆ యొక్క క్రమంలో విశ్వాసి హింసను అనుభవిస్తూ ఉంటాడు. హింస అంటే ఏమిటి? తరమపడడం అనే అర్థం వస్తుంది. ఒక వ్యక్తిని గోడకు పెట్టి తలని అలాగ అదివి పెడితే ఏమవుతుంది? ఊపిరాడుతుంది ఆ వ్యక్తికి? ఊపిరాడదు. అదే క్రైస్తవుడు అనుభవించే హింస ఆ రీతిగా ఉంటుంది. మెడ గట్టిగా నొక్కేస్తే నువ్వు ఊపిరి తీసుకోలేవు, పోరాడలేవు. క్రైస్తవుడు ఆ రీతిగానే హింసను అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లోకము నుంచి వేరు చేయబడిన వాడు ఎందు నిమిత్తమై ద్వేషించబడుతున్నాడు? ఎందుకనంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమను పొందుకున్నాడు కాబట్టి. ఆ వ్యక్తి క్రీస్తు తనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవం ఆ వ్యక్తి స్వీకరించాడు కాబట్టి. నిత్య జీవం పొందినవాడు దానికి గల సాక్ష్యం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా నిత్య జీవంలో అతను వారసుడు అవుతూ ఉంటాడు. ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు 13వ వచనంలో లోకము మిమ్మల్ని ద్వేషించినలా ఆశ్చర్యపడుకుని అంటున్నాడు. ఆశ్చర్యపడుతూ అంటున్నాడు. చాలా సందర్భాల్లో విశ్వాసి ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఆశ్చర్యపడొద్దని చెప్తూ ఉంది. ఎందుకంటే నువ్వు హింసపడుతూ ఉన్నావు, అది కూడా ప్రభు కొరకంటే సంతోషపడమంటుంది పరిశుద్ధ గ్రంథం. ఉదయకాల సమయంలో ఆయన నామం నిమిత్తమై నువ్వు చెడ్డవాడు, లేకపోతే నీ పేరు చెడ్డది అని చెప్పి అది కొట్టువేయబడిన సందర్భంలో నీవు సంతోషించి గంతులు వేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు కదా. ప్రియమైన సంగమా, 14వ వచనాన్ని మనం గమనిస్తే భక్తుడని యోహాను ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము. ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడని అంటే ఆ ప్రేమను క్రియల్లో చూపించాలండి. మానవుడు ప్రేమిస్తాడు, ఆ ప్రేమని బహుమతుల రూపంలో చూపిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మాటల వరకే ప్రేమ అనేది పరిమితం అవుతూ ఉంటుంది. కానీ దేవుడు తన ప్రేమను ఏ రీతిగా చూపిస్తున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతుంది.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందుతాడంట. అందుకే ఆయన అనుగ్రహించాడంట. దేవుడి ప్రేమ క్రియారూపకంలో ఆయన చూపిస్తూ ఉన్నాడు. మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా ఉండడానికంట. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాటను భక్తుడైన యోహాను రాస్తున్నాడు. మా పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తమై ఉండడానికి, అనగా మనకు బదులుగా ఆయన మనం అనుభవించవలసిన మరణాన్ని, మనం అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, దేవుని ప్రేమ మనకు ఆ రీతిగా చూపించబడుతుంది. అదే ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆ ప్రేమను మనము మన సహోదరుని అట్లా కూడా మనం చూపించగలుగుతాం. అదే కాలంలో పరిశుద్ధులంతా మనకు తెలియజేస్తున్న ఒక సత్యం ఏమిటో తెలుసా? 14వ వచనంలో రాయబడుతుంది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణంలో నుండి జీవంలోనికి అంటారు. ఎందుకంటే మనం పాట పాడుతున్నాం. ఏంటంటే అది ఏమనుంది అక్కడ? వారధి అని ఉంది. వారధి అంటే ఏమిటి? వారధి అంటే ఏమిటి చెప్పండి? వారధి అంటే ఏమిటి? బ్రిడ్జ్ అన్నది, వంతెన. ప్రియమైన సంగమా, మరణాన్ని మనం దాటుకుని వెళ్ళాలంటే క్రీస్తు అనే వంతెన మీద మనం దాటుకుని వెళ్ళినప్పుడే జీవంలోనికి మనం ప్రవేశించగలుగుతామంట. ఆ సంగతి మనం ఎరుగుదామని చెప్పి ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమం, అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది, మనము క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమకు అనుగుణంగా మన సహోదరుని కూడా ప్రేమించాలని ఏదో కాలంలో పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. చాలా సందర్భాల్లో అస్తమాలు పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేమను గురించి మాట్లాడుతుంది అని మనం అనుకోవచ్చు. చాలా మందికి ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అయితే దానికి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు సమాధానం ఇస్తుంది. మత్తయి సువార్తలో 22వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్న సందర్భంలో ఒక విద్యావంతుడు, మంచి పండితుడు, బాగా చదువుకున్న ఒక వ్యక్తి యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ వచనం 35వ వచనం చదువుతాం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించు, అనగా ఆయన ఏమి జవాబు చెప్తాడా అని ఎదురు చూస్తూ మాట్లాడుతున్నాడు. 36వ వచనంలో, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని? ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఎన్నో ఆజ్ఞలున్నాయి ధర్మశాస్త్రంలో. 10 ఆజ్ఞలతో పాటు ఆ 10 ఆజ్ఞల్ని విడగొట్టు అనేక ఆజ్ఞలుగా మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి, వ్యాఖ్యానించబడుతూ ఉన్నాయి. మరి ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? పరిశుద్ధ గ్రంథం ఎరిగిన వ్యక్తి, విశ్వాసి అనే వ్యక్తి ఖచ్చితంగా ఈ సత్యాన్ని తెలుసుకొని ఉండాలి. యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాబట్టి ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర బోధకుడు ఆయన శోధించడానికి కారణం ఏమిటంటే ఆయన నిజమైన బోధకుడా కాదా అని కొన్ని సందర్భాల్లో పరిశోధించవలసి ఉంటుంది. ప్రియమైన సంగమం, కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి కూడా అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. ఈ ధర్మశాస్త్ర బోధకుడు కూడా వాక్యమైన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అందుకే ఆయన జవాబు ఇస్తాడు 37వ వచనంలో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడుననేది ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. సహోదర ప్రేమను గురించి యోహాను పత్రిక పాఠశాలలో మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుని ప్రేమించమని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో మనకి అది ఇవ్వబడుతూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మొదటి నుంచి 4 వచనాలు మనం చదువుకున్న సందర్భంలో దేవుడు అక్కడ వారికి ఒక కట్టడను నియమిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము అని అంటున్నాడు. నీ దేవుడిని యెహోవాను మాత్రమే నువ్వు ఆరాధించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నువ్వు ఆయన ప్రేమించాలి. నీ ఆరాధన అనేది ప్రేమతో కూడి ఉండాలి. అది ఆచరణతో కాదు, భయముతో కాదు, భక్తితో ఉండాలి. భక్తితో కూడిన భయమై ఉండాలి.
ఉండాలి, అందులో ప్రేమ అనేది ఉండాలి. నీలో దేవుని ఎడల ప్రేమ అనేది లేకపోతే అది ఆచార సంబంధమైనది అయిపోతుంది. ఉదయకాలంలో ప్రభు అదే మనకు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనేది 2 రకాలుగా విభజించబడుతుంది. మొట్టమొదటిది దేవుని ప్రేమించమని చెప్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు మనకి దేవుడు సీనాయి కూడా మీద ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు మనం గమనిస్తే ఏమని జరుగుతుంది, అక్కడ దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు రాయబడుతూ ఉన్నాయి. 4 నుంచి మనం 10వ ఆజ్ఞ వరకు మనం చదువుతున్న సందర్భంలో సహోదర ప్రేమను గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. 4వ ఆజ్ఞ మాత్రం తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రులను సన్మానించడం అనేది ఒక ప్రాముఖ్యమైన విధి అని అక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవుడికి, నీ సహోదరుడికి, దేవుడికి, లోకానికి మంచిలో దేవుడు తల్లిదండ్రులను ఆయన ఉంచుతూ ఉన్నాడు. అందుకనే నీవు నీ తండ్రిని తల్లిని సన్మానించు అన్నాడు. అప్పుడే దేవుడు నీకు ఇచ్చే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అన్నాడు. ఈ యొక్క వరం అనేది ఈ భూ సంబంధమైనది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన నిత్య జీవం కూడా. ప్రియమైన సంగమం, మిగతా ఆజ్ఞలు 6 ఆజ్ఞలు మనం గమనిస్తే సహోదరుని ఎడల నువ్వు నిర్వర్తించవలసిన కట్టడలను గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో కూడా ప్రభువు చెప్తున్నాడు. 39 వచ్చిన మత్తయి సువార్త 22:39 ఏమంటాడనంటే, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించవలన అనేది ఇది 2వ ఆజ్ఞ అంటారు. ప్రియమైన సంగమా, మొదటిది దేవుని ప్రేమించాలి, 2వది మానవుని ప్రేమించాలి, అనగా నీ సహోదరుడు. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం మనకు పత్రిక పాఠ్య భాగం ద్వారా మనకు తెలియజేసిన సత్యం ఏమిటంటే, నువ్వు దేవుని బిడ్డవైతే ఆజ్ఞలన్నీ ఆచరించాలి. ఎప్పుడు ఆచరించగలుగుతావు? నువ్వు దేవుని ప్రేమించినప్పుడు మాత్రమే. దేవుని త్యాగపూరితమైన ప్రేమను రుచి చూసినప్పుడు మాత్రమే. ఒక విందు భోజనాన్ని రుచి చూస్తే ఆ విందు ఎలా ఉందని చెప్తావు, బాగుంటే 10 మందికి చెప్తావు, ఈరోజు ఆ విందులో ఎంత బాగుందండి ఆ భోజనాలని కదా. దేవుని ప్రేమ కూడా అంతే. నీవు రుచి చూచి ఎరిగినట్లయితే ఆ ప్రేమను నీ మిత్రులకు నీవు చెప్పగలుగుతూ ఉంటావు. ఆ ప్రేమ నీలో లేకపోతే నీవు నీ సహోదరుడు ద్వేషిస్తావని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా చేస్తే అటువంటి వ్యక్తి నరహంతకుడు అవుతాడంట. అటువంటి వ్యక్తి జీవితంలో నిత్య జీవం అనేది ఉండదని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన సంగమా, 16వ వచనంలో దేవుడి కుమారుడు మన ఎడల చూపిన ప్రేమ మనకి తెలియచేయబడుతుంది. ఎప్పుడు కూడా మనం క్రీస్తుని మాదిరిగా చూసుకోవాలి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు భక్తుడైన యోహాను, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. నిజమే కదా, దేవుడు మన నిమిత్తమై తన కుమారుడు పంపాడు, మన కొరికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది అని చెప్పి ఇక్కడ యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, కనుక మనము కూడా మన సహోదరుల కొరకంగా మన ప్రాణములను పెట్టబద్దులమైనామని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తు నీ కొరకు ఏ రీతిగా ప్రాణం పెట్టాడో అలాగే నీవు కూడా సహోదరుల కొరకు, అనగా సహోదరుల నిమిత్తము నీ ప్రాణము పెట్టబద్దులమై ఉన్నావు అని ఇక్కడ తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. 17వ వచనం మనం గమనిస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కొలుగుడు చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపను అని యందు దేవుని ప్రేమ యావగా నిలిచిన. మనం ఎన్ని మాటలని చెప్పొచ్చండి. క్రియారూపంలో మన ఆత్మీయ జీవితం అనేది ఉండాలి. నీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు ఆ సత్యం నీకు తెలిసినా నువ్వు నీ ఇంట్లో తలుపులు మూసుకొని ఉంటే క్రైస్తవుడిగా నీ బాధ్యతను నువ్వు ఏ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నావు? నీ సహోదరుడు జీవనోపాధి లేకుండా ఉన్నాడు, లేమిలో ఉన్నాడు, ఏదో వ్యాధితో ఉన్నాడేమో, లేకపోతే నువ్వు అతనికి సహాయం చేయాలి. కానీ నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటే నువ్వు ఏ విధంగా నువ్వు దేవుని ప్రేమలో నువ్వు నిలిచి ఉంటావు అని చెప్పి ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. క్రియతోనూ సత్యంతోనూ. అబ్రహాం దేవుని విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసాన్ని క్రియారూపంలో చూపాడు, విధేయతను చూపించాడు. తండ్రి కుమారుని లోకానికి పంపాడు, అందులో విధేయత కనబడుతుంది. ఎవరి విధేయత? కుమారుడి విధేయత కనబడుతుంది. ఏ రీతిగా? సిలువలో తన ప్రాణం పెట్టేందుగా. ప్రియమైన సంగమా, మనము కూడా త్యాగపూరితమైన ప్రేమను దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం కనపరచాలనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. మాటతో కాదు, ఏమంటున్నాడు? మాటతో కాదు, నాలుగుతో కాదు, క్రియతోనూ సత్యంతోనూ మనం దేవుని ప్రేమించాలి. సత్యం అనగా యేసు ప్రభు. ప్రేమైన సంగమా,
ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాము, ఏ రీతిగా మనం ఆ ప్రేమను తెలుసుకోగలుగుతాం. ఒకసారి మనం ఈ పత్రిక భాగం ద్వారా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సువార్త భాగంగా మనం చదువుతున్న సందర్భంలో పరిశుద్ధుడైన లూకా ఒక సందర్భాన్ని రాస్తున్నాడు. ఒక విశ్రాంతి దినాన యేసు ప్రభువు ఒక సమాజ మందిరంలో బోధించాడు. ఆ సమాజ మందిరంలో ఒక పెద్ద ఉన్నాడు. పెద్ద అంటే పరిసయ్యులలో ఒక అధికారి ప్రియమైన సంఘం. బహుశా ఆ వ్యక్తి సన్హెడ్రిన్ సభకు చెందిన వాడు ఏమి ఉండొచ్చు. అధికారం కలిగిన వాడు. పరిసయ్యులందరి మీద కూడా ఆ వ్యక్తి అధికారం అంట. వాళ్ళలో ఒకడు. ప్రియమైన సంఘమా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్రాంతిన ప్రభువును ఆహ్వానించాడు. ప్రభువును మాత్రమే కాదు, ఊరంతటినీ ఆహ్వానించాడు. అనేక మంది ఆ విందుకు వచ్చారు. పరిసయ్యులందరినీ కూడా ఆ వ్యక్తి ఆహ్వానించాడు. ఆ సందర్భాన్ని గురించి మనకి 14వ అధ్యాయం మొదటి నుంచి మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభు ఇప్పుడు విందుకు వచ్చాడు. విందుకు వచ్చిన సందర్భంలో అందరినీ గమనిస్తూ ఉన్నాడు. విశ్వాసగా మనం కూడా అదే పని చేయాలి. యేసు ప్రభు విందుకు వచ్చి అందరినీ గమనిస్తూ ఉన్నాడు. గమనించినప్పుడు 12వ వచనంలో మాట రాయబడుతుంది. 14వ అధ్యాయం 12వ వచనంలో, మరియు ఆయన తను పిలిచిన వాడితో నేను తనని ఎవరైతే ఇంటికి ఆహ్వానించారో భోజనానికి ఆ వ్యక్తిని పిలిచాడంట. ప్రభు పిలిచి ఏమంటున్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరులనైనా నీ బంధువులనైనా ధనవంతులకు నీ పొరుగువానైనా నువ్వు పిలవవద్దు. అంతే కదండి. మనం ఎవరినైనా విందుకు పిలిస్తే ఎవరిని పిలుస్తాం? మన స్నేహితుల్ని పిలుస్తాం, మన బంధువుల్ని పిలుస్తాం. ప్రభు ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, సహోదరుల్ని పిలుస్తాం. ప్రియమైన సంగమా, ధనవంతులైన మన పొరుగు వారిని పిలుస్తామంట. ఇప్పుడు ప్రభు ఆ వ్యక్తితో ఏమని చెప్తున్నాడు, నువ్వు అలా పిలవద్దు అంటున్నాడు. ప్రభు అక్కడ గమనిస్తూ ఉన్న సందర్భంలో ఆ విందులో ప్రభుతో పాటు ఆహ్వానించబడిన వారు ఎవరంటే అందులో ధనవంతులు ఉన్నారు, ఆ పరిసయ్యుని యొక్క స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ప్రభువు ఒక కొరతను ఆ విందులో చూస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నీవు ఒక విందుని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ విందులో దేవుని వాక్యం అనేది జోడించబడుతుంది. దేవుని వాక్యం అనేది ఆ విందులో లేకపోతే, దేవుని వాక్యం ఆ విందులో చోటు లేకపోతే దాని వలన నీకు ఆశీర్వాదం అనేది ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో మనము పాత నిబంధన గ్రంథం నుండి మనం చదువుతున్న సందర్భంలో విందు అనేది దేవుని సన్నిధానంలో చేయబడే ఒక పండగ లాంటిది. ప్రియమైన సంగమా, విందు చేసే సందర్భంలో ఆ బలి అర్పించబడిన ఆ పశువుని ఏం చేస్తూ ఉంటారు, దేవుని నామంలో బలి అర్పించి దానినే వారు భోజనంగా స్వీకరించేవారు. అయితే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ వ్యక్తి అందరినీ పిలిచాడు కానీ ఆ లోటును గమనిస్తూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా మన జీవితంలో లోటును గమనించబడి ఉన్నాడు. లోటు మనలో ఉన్నప్పుడు ఆయన లోటును మనకి ఎత్తి చూపినప్పుడు ఆ లోటును సరి చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. ఒక ధనవంతుడైన ఒక అధికారి ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభు దగ్గరికి పరిగెత్తుకు వచ్చి, అయ్యా నేను అన్ని ఆజ్ఞలు ఆచరిస్తున్నాను, ఇంక నేను నిత్య జీవనకి వెళ్ళడానికి ఏదైనా ఆజ్ఞ కొరతగా ఉందా, ఏదైనా ఆజ్ఞ నేను చేయకుండా ఉన్నానా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా, ఆ వ్యక్తితోటి, నీకున్నావన్నీ అమ్మి అప్పుడు నేను వెంబడించు అంటున్నాడు. ప్రియమైన సంగమా, మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దానిలో శ్రేష్టమైన దేవుడికి ఇవ్వాలి. అదే రీతిలో నీతో పాటు ఎవరైతే నీ సహోదరుల్లో లేమితో ఉన్నారో వారిని కూడా నువ్వు గమనించుకున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వు ఆజ్ఞలన్నీ ఆచరించి లేమితో ఉన్న నీ సహోదరుని నువ్వు పట్టించుకోకపోతే, రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి, ఒక బెగ్గర్ ఉంటారండి, అడుక్కునే వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి కొన్ని సందర్భాల్లో నువ్వు ఇవ్వాలని దేవుడు నీ హృదయంలో ప్రేరేపణిస్తాడు, కానీ నువ్వు కఠినపరుచుకొని వెళ్ళిపోతే అది కూడా పాపం అవుతుంది. అటువంటి వ్యక్తులు కూడా నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. రోజు చూస్తూనే ఉంటాను కదా ఈ వ్యక్తిని, రోజు అడుగుకుంటూనే ఉంటాడు కదా, ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న నీ హృదయంలో రాకూడదు. ప్రభు ఇప్పుడు ఈ రోజు ఆ సత్యాన్నే తను విందుకు ఆహ్వానించినటువంటి ఆ పరిచయంగా ఆయన చెప్తూ ఉన్నాడు, నువ్వు నీ సహోదరుని నువ్వు ప్రేమ చూపించాలి, ధనవంతుల మీద కాదు, లేకపోతే నీ రక్త సంబంధికుల మీద కాదు, నీ స్నేహితుల మీద కాదు, నీ సహోదరుల మీద కాదు. ఇక్కడ ప్రభువు సహోదరుడు అని బోధిస్తున్నాడంటే అందరూ కూడా తనకు సహోదరులైన వారు మాత్రమే కాదు, తను ఎరగని వారు కూడా సహోదరులే క్రీస్తులో దేవుని యందు. ప్రియమైన సంగమా, ఈ ప్రభువు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు, అటువంటి వారిని నీవు విందుకు పిలవద్దు అంటున్నాడు. ఘనత వహించిన వారిని, గొప్ప వారిని
నీ స్నేహితుని వారిని విందుకు పిలవవద్దు అంటున్నాడు. ఎందుకు? వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. నిన్ను పిలిచిన వారు ఏం చేస్తారు? మరలా నీకు ఎవరినైతే పిలుస్తావో వారు మరలా నిన్ను తమ కార్యక్రమాలకు నేను పిలుస్తూ ఉంటారు, తమ విందులకు నిన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రభు ఇక్కడ అదే గుర్తు చేస్తూ ఉంటున్నాడు. వారు మరలా నిన్ను పిలుతురు అంటూ ఉన్నాడు. కనుక నీకు ప్రత్యుపకారం అనేది కలుగుతుందంట. ప్రత్యుపకారం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉంటుంది? బహుమతుల మీద ఆధారపడి ఉంటుంది. పేమెంట్ సంగమా, ఈ వ్యక్తికి ఒక బహుమతి ఇస్తే ఈ వ్యక్తి కూడా ఈ వ్యక్తికి బహుమతి ఇస్తూ ఉంటాడు. ఒక సమయంలో నీవు ఒక వ్యక్తికి మాట సహాయం చేస్తే ఆ వ్యక్తి లాభపడతాడు. తర్వాత ఇతనికి అవసరం వచ్చినప్పుడు అదే మాట సహాయం కూడా చేయబడుతూ ఉంటుంది. అంటే ప్రత్యుపకారం అనేది స్నేహం మీద, బంధుత్వం మీద ఆధారపడుతూ ఉంటుంది. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో, నీవు విందు చేయనప్పుడు పేదలను, అంగహీనులను, కొంటివాడును, గుడ్డివాడును పిలువుము, అప్పుడే నీకు ప్రత్యుపకారం కలుగుతుంది అన్నాడు. అటువంటి వారు మేము పిలిచినప్పుడే నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉంటుంది. లేకపోతే నువ్వు దేవుడి ప్రేమను ఏ విధంగా నువ్వు కలిగిస్తావు అన్నాడు. దేవుడు తన కుమారుడిని అందరికీ ఇచ్చాడండి. ఒక్కరికి మాత్రమే కాదు, యూదులకు మాత్రమే ఆయన తన కుమారుడు లేదు. శిలువ మీద 2 కర్రలు, ఒక యూదుల కర్ర అయితే అన్ని జనుల కర్ర. దేవుని సంగమా, యూదులు సిలువ వేశారు, ఆయన దగ్గర నుండి సిలువ వేయించారు. యేసుప్రభుని సిలువ వేసింది ఎవరు తెలుసా? అన్ని జనులు. ప్రేమేంటి సంగమా, 15వ వచనం మనం గమనిస్తే ఒక మంచి చదువుని విద్యావంతుడు ఆయన ఒక వ్యక్తి యేసుతో పాటు భోజనం చేస్తూ ఉన్నాడు. 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, యేసు చెప్పిన మాటలు విన్నాడంట ఒక వ్యక్తి. నిజమే కదండి? యేసు ప్రభు సత్యాన్ని చెప్పుకున్నాడు. ఆ సత్యాన్ని అర్థం చేసుకొని హృదయంలోనికి తీసుకునవలసిన బాధ్యత విశ్వాసకుంటుంది. ఈ వ్యక్తి యేసుతో పాటు భోజన పంక్తిని కూర్చున్నాడు. యేసు చెప్పిన సత్యాన్ని ఆయన స్వీకరించి ఏమన్నాడు తెలుసా? 14వ వచనంలో, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడంట. ప్రియమైన సంగమా, నీటిలో నువ్వు భోజనం చేయడం గొప్ప కాదు, ఒక పెద్ద హోటల్లో భోజనం చేయడం గొప్ప కాదు, మరి అక్కడ విందులో నువ్వు భోజనం చేయడం గొప్ప కాదు. ఎక్కడో తెలుసా భోజనం చేయడం గొప్ప? ఈ వ్యక్తి అంటాడు, యేసు చెప్పిన మాటలు విని, ఆ వ్యక్తి చెప్తున్న మాట యేసుతో అంటాడు ఈ మాట, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అన్నాడు. ధన్యుడు అనే మాటకి అర్థం ఏంటంటే సంతోషభరితుడు అని అర్థం వస్తుంది, ఆశీర్వదించబడిన వాడు అని అర్థం వస్తుంది. ప్రియమైన సంగమా, అటువంటి వాడు ధన్యుడు అని అంటారు. ఆ సత్యాన్ని యేసే చెప్పిన వెంటనే ఈ వ్యక్తి గ్రహించాడు. అప్పుడు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. పరిశుద్ధంగా మనం గమనిస్తే కొన్ని మాటలు ఇతరులు పలికినప్పుడు ప్రభు సత్యాలను బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఒక సత్యాన్ని ఆ వ్యక్తితో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వచనం చూద్దాం. ఆయన అతనితో ఇట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇప్పుడు మరలా ప్రభు ఇంకొక విందు గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తనే ఒక విందుకి ఆహ్వానించబడ్డాడు. అది భౌతిక సంబంధమైన విందు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న ఉపమానం ఏంటంటే పరలోక సంబంధమైన విందు. ఉపమానం అనేది ఏంటంటే 2 వస్తువులని పక్కన ఉంచి 2 వస్తువులని కంపేర్ చేయడం. ఇది కీర్తనల పుస్తకం, ఇది పరిశుద్ధ గ్రంథం. కీర్తన పుస్తకంలో మనకు పాటలు ఉంటాయి, ఆరాధనలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఏముంటాయి? దేవుని మాటలు ఉంటాయి. ఇది పుస్తకమే. దీనిని వివరిస్తూ మనము ఈ గ్రంథాన్ని మనం కంపేర్ చేయొచ్చు. ఇరువురు వ్యక్తుల్ని మనం నిలబెట్టి ఇరువురి మధ్య వ్యత్యాసాలని మనం చూపుతూ ఇరువురిని గురించి మనం చెప్పవలసిన సత్యాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఉపమానం అంటే అదే. ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఒక మనుషుడు ఉన్నాడంట. ఆ మనుషుడు పరలోక తండ్రికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మనుషుడు గొప్ప విందు చేయించాడంట. అది చాలా గొప్ప విందు. అది పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు గొప్ప అనే మాట ఉపయోగించాడంటే అంతకు మించింది ఏమీ లేదు. ఒక గొప్ప విందు చేయించాడంట ఆ మనుషుడు. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. 16వ వచనం చివరిలో అంటున్నాడు, అనేకులను పిలిచెను. అనేకులు అంటే ఏమిటి? కొద్దిమందా కాదు, అనేకులను పిలిచాడంట. అనేకులను పిలిచి 17వ వచనం, విందు కాలమందు అతడు ఏం చేస్తున్నాడు? ఎవరినైతే ఆ వ్యక్తి ఆహ్వానించాడో వాళ్ళందరినీ ఇప్పుడు
రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 17వ వచనం, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది అన్నాడు. సిద్ధపాటు సూచనగా ఉంది. నీకు విందు ఇవ్వబడుతుంది కదా, మనకు కూడా ఒక విందు ఉంది. కల్వరి కొండ మీద ఆ విందుని దేవుడు మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. పస్కా పండుగ సమయంలో 10వ తేదీ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్న కట్టడ ఒక మేకను కానీ గొర్రెలను కానీ వధించమంటున్నాడు. దాని యొక్క రక్తమును నిలువుకముల మీద అటకముల మీద రాయమంటూ ఉన్నాడు. ఏ ఇంటి మీద ఆ రక్తము చిలకరించబడుతుందో, ఆ పశువు యొక్క రక్తం చిలకరించబడుతుందో ఆ ఇంటిని దాటి సంహారకుడు వెళ్ళిపోతాడు అని ప్రభు చెప్తున్నాడు. ఏ ఇంటి మీద అయితే ఆ పశువు రక్తము చిలకరించబడలేదో ఆ ఇంటిలో ఉన్న ప్రతి తొలి సంతానము, వారి యొక్క పశువుల తొలి సంతానం కూడా హతమార్చబడుతుందని దేవుడు ఆ యొక్క 10వ తేదీ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. సంహారకుడు ఆ రాత్రికాల సమయంలో ఐగుప్తులో సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ ఒక సత్యం ఏంటంటే, ఎవరి గృహం మీద పస్కా బలిపశువు యొక్క రక్తం చిందించబడిందో ఆ ఇంట్లో తొలి సంతానం అనేది మరణించలేదు, వారి పశువుల తొలి సంతానం కూడా మరణించలేదు. కానీ ఏ గృహంలోనైతే ఆ యొక్క పరిశుద్ధమైన పస్కా పశువు యొక్క రక్తము చిలకరించబడలేదో ఆ ఇంట్లో తొలి సంతానం అంతా కూడా హతమార్చబడుతూ ఉంది. ఇంట్లో మనం ఆ సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ప్రభువు ఆ 10వ తేదీ సమయంలో ప్రజలను ఐగుప్తు నుండి ఆ రాత్రి కాలంలో వారిని ఉన్నపాటిన ప్రభువు లేవదీసి కనాను యాత్రకు వారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. బానిసత్వం నుండి, మరణం నుండి, అప్రెషన్ నుండి, అణచివేత నుండి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కనానుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకోమని దేవుడు పస్కా పండుగను తరతరాలు ఆచరించుకున్నాడు. యేసు ప్రభు కూడా పస్కా పండుగను ఆచరించాడు, ఒక రోజు ముందుగానే ఆచరించాడు. పస్కా బలిపశువు ఏ సమయంలో యెరూషలేము దేవాలయంలో వధించబడుతుందో యేసు ప్రభు అదే సమయంలో శిలువ మీద తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. పస్కా పండుగ సమయంలో క్రీస్తు పస్కా బలిపశువుగా ఆయన అప్పగించబడ్డాడు. ఆ పస్కా పండుగలో ఇశ్రాయేలు ప్రజలందరూ పాల్గొనాలి. అది కట్టడ. నూతన నిబంధనలో పస్కా బలిపశువుగా క్రీస్తు మనకు బలి అర్పించబడుతూ ఉన్నాడు. మొదటి విందులో ఇశ్రాయేలు సమాజము పాల్పంపులు పొందితే, 2వ విందులో ప్రపంచంలో క్రీస్తు దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన కుమారుని పస్కా బలిపశువుగా ఆయన అర్పించి మనందరం కూడా విందు పిలుస్తున్నాడు. ప్రభురాత్రి భోజన సంస్కారం మనం తీసుకుంటాం కదా, అదే విందు. జీవాహారము చిరజీవానము ఈ పస్కా విందులు పాల్గొంటే పరలోక రాజ్యంలో చేరతాం. ఈ విందును తీసుకుంటే ఆ విందు మనకు ఇంకొక విందు ఉంది. ఏసయ్య ఆయన అప్పగింపబడిన రాత్రి ఏమన్నాడంటే, ఇక నేను ఈ విందు నేను తీసుకోను అంటున్నాడు. ఎక్కడ తీసుకుంటాడంట? పరలోకంలో తీసుకుంటాడంట. ఇది నా రక్తం అంటున్నాడు, ఇది నా దేహం అంటున్నాడు. ఆయన పస్కా ముందుగా తన రక్తాన్ని, తన దేహాన్ని మనకిచ్చాడు కదా, ఇది ఆ విందు. ఈ విందులో నీవు పాల్పొందులు పొందమని ఆ మనుషుడు నీకు వర్తమానం పంపుతున్నాడు. ఎందరైతే ఆ విందులో పాల్గొనడానికి అంగీకరిస్తారో వారి లోకం చేత ద్వేషించబడుతూ ఉంటారు. ఇక్కడ మన చదువు లోకస్వార్త 14లో 16లో విందు చేయించడం మనిషి అనగా దేవుడు కల్వరి కొండ మీద బలర్పించాడు. 17వ వచనంలో ఇప్పుడు విందు సిద్ధమైందంట. సిద్ధం అంటే క్రీస్తు రాకడ సమీపమవుతూ ఉంది అని. అక్కడ ఇంకొక విందు ఉంది. ఆ విందులో పాల్పంపులు పొందడానికి ఆయన మనల్ని తీసుకోవడానికి వస్తాడు. రోగి సమయంలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ విందులో మనం పాల్పంపులు పొందుతాం. ఇప్పుడు మనం గమనిస్తే ఆ మనుషుడంట తన దాసుని పంపి అందరినీ రమ్మన్నాడంట. విందుకి రమ్మని కబురు పంపుతూ ఉన్నాడు. 18వ వచనము, అయితే వారు ఏమంటున్నారంట, అయితే వారందరూ ఏక మనసుతో నేపములు చెప్పసాగిరి. వారందరూ కూడా నేపములు చెప్తూ ఉన్నాడంట. ఈ రోజు నువ్వు దేవుని ఆలయానికి రాలేదంటే నువ్వేం సమాధానం చెప్తావు, ఏ సాకు చెప్తూ ఉంటావు, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకున్నావంటే, నేను ఒక సంఘంలో పరిచయం చేస్తున్న సందర్భంలో 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే అన్నారు. ఈ రోజు వరకు నువ్వు ఏం చేస్తావు? 70-80 ఏళ్ళు వచ్చేంత వరకు ఏం చేసావు నువ్వు అంటే పర్లోకి వెళ్ళిపోతావు అని అనుకుంటున్నావా? ఎవరో వస్తారు. నీ యవ్వనంలో తీసుకోవాలి నువ్వు సంస్కారాన్ని, నీ యవ్వనంలో బాప్తిసం తీసుకోవాలి. యవ్వనంలో నీవు క్రీస్తు కొరకు బ్రతకాలి కదా, అప్పుడు కదా నువ్వు దేవునిలో పాల్గొనేది. నువ్వు మన కాలంలో నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావే. ఎవరు ఉన్నారు అటువంటి వాళ్ళు తీసుకోకపోతే
తీసుకోకపోతే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే అయ్యో శ్రమ. ప్రియమైన సంగమా, ఇప్పుడు ఆహ్వానించబడిన వారు విందుకు రాకుండా నెపములు చెప్తున్నారంట. మొదటివాడు ఏం చెప్తున్నాడంట? 18వ వచనంలో ఉంటుంది, నేను ఒక పొలం కొన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించు అని చెప్పి నేను వేడుకుంటున్నానని చెప్పి అయ్యగారికి గొప్ప అన్నాడంట. ప్రియమైన సంగమా, మొట్టమొదటి ఏమన్నాడు? పొలము కొన్నాడంట. పొలము లోకానికి సాదృశ్యంగా ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవక్రమంతో ఆ వ్యక్తి హృదయం నిండిపోతూ ఉంది. అనేక మంది హృదయాలు ఈ రీతిగానే ఉంటూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా సమయం ఉంది కదా, ఇంకా గడియ ఉంది కదా, ఏసీ ఇంకా రాలేదు కదా, ఏసీ వస్తాడు వెళ్ళిపోతాడు. నీ పరిస్థితి ఏమవుతున్నట్టు? అటువంటి వాళ్ళు నువ్వు ఉన్నావా? ప్రశ్నించుకోవాలి. 18వ వచనంలో మనం చూద్దాం. అయితే 19వ వచనం మరి ఒకడు అంటున్నాడంట, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నాను అన్నాడు. 3వ వాడు అంటున్నాడు, మరి అప్పుడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేస్తూ ఉన్నాడు. 3 కూడా సాగు చెప్పారు, 3 కూడా క్షమించమని అడుగుతూ ఉన్నారు. చాలా మంది ఆన్లైన్ ప్రేయర్స్లో పాల్గొంటారు, చర్చికి మాత్రం రారు. సిటీస్లో ఉన్నవారు చేస్తూ ఉంటారు ఈ పని, టౌన్స్లో ఉన్నవారు చేస్తూ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, లైవ్ ఇస్తున్న కార్యక్రమాలు చూస్తారు కానీ చర్చికి రారు. ఒక రోజు వస్తుంది, ఒక ఆన్లైన్లో చూడాల్సి వస్తుంది. ధనవంతుడైన ఆ వ్యక్తి పాతాళంలో ఉన్నప్పుడు ఆన్లైన్లో చూస్తున్నాడు, అక్కడ అబ్రహాం రోగున అనుకున్నాడు లాజరు. అటువంటి పరిస్థితి రాబోతుంది. పేమెంట్ సంఘం జాగ్రత్తగా ఉండాలి. స్వాకులు చెప్తూ ఈ 3 వ్యక్తులుగా ఉన్నావా? ఒక పొలం కొన్నాడంట, 5 జతలు ఇల్లు కొన్నాడంట. ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను అని చెప్తూ ఉన్నాడు. అయ్యో, నువ్వు క్రీస్తుని వెంబడిస్తే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, సిలువను మోయాల్సి ఉంటుంది, నువ్వు హింసించబడాల్సి ఉంటుంది, నీ ఆస్తి, నీ కుటుంబం, నీ సర్వస్వం, నీ యొక్క హోదా కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది. క్రీస్తును వెంబడించేవాడు హింస పొందుడు కానీ కలవరి దినాన్న బహుమానం ఇస్తూ ఉంటాడు. ప్రేమిక సంగమ, ఆ బహుమానాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు హింసపడాలి. ప్రేమిక సంగమ, ఆయన ఏమంటాడు తెలుసు? చివరిగా 21 నుంచి మనం చదువుదాం. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడ్డాడంట. ఏం చెప్తున్నాడు చూడండి యజమానుడు ఇప్పుడు, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాడు. ప్రభు అదే చెప్తున్నాడు, ఎవరైతే పరలోకాన్ని తిరస్కరించారో దేవుని సంగమా, ఎవరైతే ఆహ్వానించబడలేదో వారికి ఇస్తున్నాడు. యోధా సమాజం ఆయన తిరస్కరిస్తే అన్యజనులకి ఆయన ఈరోజు స్వాస్థ్యం ఇస్తున్నాడు. అన్యజనులు ఈరోజు దేవుని సంఘం ప్రపంచవ్యాప్తంగా ఆలయంలో ఉండి క్రీస్తు నామమును ఆరాధించగలుగుతుంది. యోధా సమాజం ఎక్కడ ఉంటుంది ఈరోజు? అయ్యో, ఆయన వర్తమానాన్ని తిరస్కరించింది ఇశ్రాయేలు ప్రజలే, కానీ అన్యజనులకు మనకి క్రీస్తు ఆ భాగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘం 27 వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, వీధుల్లో కనమంటాడు, పట్టణాల్లో కనమంటాడు, కనిపించిన ప్రతి ఒక్కరికి ఈ వర్తమానాన్ని తెలియజేసి బలమంత పెట్టమంటున్నాడు. విందులోనికి రండి, విందులోనికి రండి, ప్రభువులోనికి రా, చాలా అక్కడ చూడండి భోజనం ఉందని చెప్పమని చెప్తున్నాడు. ప్రేమైన సంగమా 23వ వచనం, అంతటి దాసుడు, ప్రభువా నీ ఆజ్ఞాపించినట్లు చేసింది కానీ ఇంకనో చోటున్నదని చెప్పారు. అందరిని పిలిచిన ఇంకా చోటున్నద, పరలోకం అంటే విశాలమైంది. చివరిగా ఆయన చెప్తున్నాడు ప్రేమైన సంగమా 23వ వచనం, అందుకే యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి ఎక్కడైతే క్రీస్తు సువార్త ప్రకటించబడడానికి అడ్డంగా కంచెలు ఉంచబడతాయో అక్కడ కూడా వెళ్ళమంటున్నాడు. క్రీస్తు నామం ప్రకటించబడితే ఎక్కడైతే హత్య జరిగించబడతాడో అక్కడ కూడా వెళ్ళమంటున్నాడు ప్రభు. ఈ ఉదయ కాలంలో రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి ఏమంటున్నాడు? అక్కడి వారిని బలవంతం చేయము. యాలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా దృష్టి చూడడని మీతో చెప్తున్నాను. ఆ పిలుపునిచ్చాడు కాబట్టి, నీ పితరులకు దేవుడు ఆ పిలుపునిచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు ఆ విందులో పాల్గొంటూ ఉన్నావు. కూర్చున్నావు అంటే ఇక్కడ
పరలోకంలో నువ్వు ఆహ్వానించబడిన వాడు అర్థం. ప్రేమ సంగమా, ఈ యొక్క పిలుపును నిర్లక్ష్యం చేసిన వారు ఎంతమంది లేరు. గ్రామంలోనే ఉంటూ ఆలయానికి రాకుండా ఉండేవాడు ఉంటుంటారు కదా, ఏ ఆలయానికి వెళ్ళకుండా అలాగే సమయం గడిపే వాళ్ళు ఉంటుంటారు కదా. ప్రేమ సంగమా, ప్రభు అటువంటి వారు చెప్తున్నాడు, నువ్వు పిలవబడ్డావు, నువ్వు రాకపోతే బాధ్యత మీదే అని ప్రభు త్వరి కాలంలో తెలియచేస్తూ ఉంటాడు. అయితే ఆహ్వానం పొందుకున్న వ్యక్తులు రాలేదు కదా, వాళ్ళు ఏమన్నాడు తెలుసా ప్రభు, వారు ఒక్కరు కూడా ఆయన విధులు రుచి చూడడంట. ఒక మాట ఉంటుంది, ఒక పాట తెలుసు కదా మనకి, సిలువ చెత్త చేరినాడు అని పాట. పాపి రావా పాపను విరచి పరిశుద్ధులా విందులు వచ్చి అక్కడ చేరాలంట, పరిశుద్ధుల విందులు చేరాలంట. అందుకనే సిలువ చెత్త చేరినాడు అంటున్నాడు. ఆ విందులో నువ్వు చేరాలంటే నువ్వు సిలువ చెత్త చేరాలి. అర్థమైందా? సిలువ చెత్త చేరి ఆయన పడుతున్నప్పుడు అందరూ కుటుంబంలో నిర్లక్ష్యం చేయబడిన ప్రజలను కూడా ప్రభు స్వీకరించిన ఆయన ఉన్నాడు. తీసుకుంటావా? తీసుకునే సాధారణమైన ప్రేమను కలిగి ఉంటావా? ఆ రీతిగా కలిగి నీవు కూడా సహోదర ప్రేమ కలిగి దేవుని ప్రేమ లోకంలో చుట్టూ నీ సాధన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయగాక. సమస్త జ్ఞానపించిన దేవుడి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలోకి తలంపులను పాలైండుగాక. ఆమేన్.